హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చామంతి కటింగ్లు పెట్టాలని కట్ చేశాను. చామంతి మొక్కల్ని కటింగ్స్ కొన్ని కట్ చేసి తెచ్చాను. ఒకసారి మీకు చూపించాలని. ఆల్రెడీ నేను ఒక 1 month ముందు పెట్టాను కటింగ్స్. చూడండి ఎంత బాగా వేరు వచ్చిందో. ఇది నెక్స్ట్ ఇక్కడ కూడా పెట్టాను. ఎలా వచ్చింది ఇదిగో ఫ్రెండ్స్, ఇది కటింగ్లకే వచ్చింది. ఇదొకటి, నెక్స్ట్ ఇది చాలా బాగా వచ్చింది. ఇది కూడా మొత్తం 4 కటింగ్స్ ఇందులో పెట్టాను. నేను ఏమీ పెట్టలేదు వీటికి, రూటింగ్ హార్మోన్ పెట్టలేదు, అలోవెరా పెట్టలేదు. నార్మల్గా ఇగో ఈ అలోకేషియా ప్లాంట్ పక్కనే గుచ్చేసాను, ఆటోమేటిక్ వచ్చాయి. అసలు ఈ కటింగ్స్ ఇప్పుడు వర్షాకాలంలో మామూలుగా ఇలా మట్టిలో ఇలా కట్ చేసి పెట్టవచ్చు. లేదు అంటే రూటింగ్ హార్మోన్ ఉంటే రూటింగ్ హార్మోన్లో ఇలా డిప్ చేసి పెట్టచ్చు. అది అందరి దగ్గర ఉండదు. కాబట్టి అలోవెరాలో పెట్టుకోవచ్చు. ఇగో అలోవెరా ఇలా కొమ్మ తెచ్చి అందాక ఇలా పెట్టాను సపోర్ట్గా. ఇగో నేను కొమ్మలు కట్ చేశాను కదా, ఇక నా మదర్ ప్లాంట్ కొమ్మ కట్ చేశాను. మేము దీనికి లాస్ట్వి ఆకులు తీసేయాలి. ఇక ఇలా ఉంటుంది కదా, దీన్ని అలోవెరాలో ఇలా ముంచేయాలి. ముంచేసి ఏమైనా మట్టిలో పెట్టేసుకోవటమే. ఇలా దాన్ని నేను దీనికి పెట్టను, అలోవెరా పెట్టను, మామూలుగా పెట్టేస్తాను. దీనికి చాలా స్ట్రాంగ్గా ఉంది. అలోవెరా పెడతాను, ఉన్నది కదా అలోవెరా, ఇక్కడ పెడతాను. ప్రత్యేకించి నేనేం పాట్ పెట్టట్లేదు వీటికి, ఈ పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ పెడతా. వీటిని నేను ఇప్పుడు ఒక చిన్న పాట్లో రీపాట్ చేసుకుంటాను. ఈ 4ను చిన్న పాట్లో రీపాట్ చేసుకుంటాను. చాలా బాగా వేరొచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ తోటకూర సీడ్స్ చూపిస్తాను మీకు ఎలా ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, బ్లాక్గా ఇవి తోటకూర సీడ్స్. ఇవి ఒక దానిలో పాట్లో వేసుకోవచ్చు. ఇలా వేసేస్తే మనకి ప్లాంట్స్ రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.